ఇల్లు మారుదాం అనుకుంటున్నానండి. ఎందుకైనా మంచిదని మీకు మాట చెప్దామని. ఇల్లుని సరిగ్గా చూసావా? 2 BHK బడ్జెట్లో ఉంది, ఆఫీస్కి దగ్గర ఉంది, 24 అవర్స్ సెక్యూరిటీ, కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. నేను అడిగింది అది కాదు. ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేసావా అని. 4 గుమ్మాలు, ఈస్ట్ ఫేసింగ్, గాలి వెలుతురు అన్నీ బాగానే ఉన్నాయి. నేను అడుగుతుంది అది కాదు. ఇంకేం చూడాలండి బాబు, మీరు అడుగుతుంటే కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. నేను అడుగుతుంది ఆ ఇంట్లో ఉన్న పాత టెనెంట్స్ ఎనర్జీ గురించి. ఏంటి, పాత టెనెంట్స్ ఎనర్జీయా? అవును, ఇప్పుడు చెప్పినవన్నీ అవసరమే, కానీ పాత టెనెంట్స్ ఎనర్జీస్, జ్ఞాపకాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా ఆ ఎనర్జీస్ అన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడే అవి చెక్ చేసుకోవాలి. ఎలా అంటే, ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి నిశ్శబ్దంగా ఆ ఇంటి గోడలను పట్టుకున్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది, ఆ ఇల్లు ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తుంది అని. ఆ ప్రభావం మన మీద పడకుండానే కదా ఇంట్లోకి వెళ్లే ముందు కొన్ని రిచువల్స్ ఫాలో అవుతాం. ఏం రిచువల్స్? నేను ఎప్పుడు చేయలేదు. ఏంటవి? చేసే ఉంటావు, నీకు తెలిసి ఉండవు అంతే. ఇంట్లోకి వెళ్లే ముందు గుమ్మడికాయ కొడతావు. ఆ ఎనర్జీని గుమ్మడికాయ అబ్జర్వ్ చేసుకుంటుంది. బిందెతో నీళ్లు తీసుకెళ్లి పెడతావు. నీళ్లు పాజిటివ్ అండ్ క్లెన్జింగ్ ఎనర్జీ. దీపం వెలిగించడం, ఇకపై ఈ ఇంట్లో మేము ఉండబోతున్నాం, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మా మీద పని చేయకుండా చూడమని. పాలు పొంగించడం, మేము ఉంటున్న ఈ ఇంట్లో సంతోషాలు పొంగి పొరలేలా ఉండేలా చూస్తూ మా ప్రెజెన్స్ని యూనివర్స్కి అగ్ని సాక్షిగా తెలియజేయడం. 4 మూలల ఉప్పు చల్లడం, పాత ప్రభావాలని స్టాప్ చేయడానికి. నవధాన్యాలు, నవగ్రహాల్ని మన సంతోషమైన జీవితానికి సహకరించమని కోరుకుంటాం. ఇక గోమూత్రం చల్లడం, లక్ష్మీదేవి ఆగమనానికి ఆ ఇంటిని, ఆ పరిసరాలని సిద్ధం చేసే ప్యూరిఫికేషన్.